నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. వీచేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. మన ఊరు మన జెండా నినాదంతో భారతీయ జనతా పార్టీ ఏపీలో సంస్థాగతంగా బలోపేత దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర కమల దళాధిపతి పివిఎన్ మాధవ్ శ్రేణుల్లో సంసిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో జరిగిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన గావించి ప్రశిక్షణ మహాభియాన్ ప్రారంభించిన ఆయన ప్రసంగించారు. పార్టీ అన్ని వర్గాలకు చేరువ కావాలన్నారు. మాన్ కీ బాత్ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులకు శిక్షణ ఇస్తామని, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రశిక్షణ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. జనతా పార్టీ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పి అందరూ కూడా అంటుంటారు. భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ దేశంలో క్రమం తప్పకుండా తన సంస్థాగత నిర్మాణం ప్రతి 6 సంవత్సరాలకి నూతన సభ్యత్వం చేయటం, ప్రతి 3 సంవత్సరాలకి నూతన కార్యవర్గం వేయటం, ఆ విధంగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అలాగే రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఆ విధంగా సంస్థాగత మార్పులు చేస్తూ ఈ యొక్క సంస్థాగత మార్పులు పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ యొక్క ప్రశిక్షణ అభియాన్ నిర్వహించుకోవటం ఏదైతుందో ఇది ఒక ఆనవాయితీ. ఆ విధంగానే ఈసారి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహా ప్రశిక్షణ అభియాన్ 2026 దేశవ్యాప్తంగా మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతి మండలంలో సుమారు 944 భారతీయ జనతా పార్టీ సంస్థాగత మండలాలు ఉన్నాయి. ఈ యొక్క అన్ని మండలాల్లో కూడా ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమం నిర్వహించుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమం మండల స్థాయిలో 24 గంటల పాటు ఉంటుంది. 7 కాలాంశాలతో భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర, సిద్ధాంతం, అలాగే పార్టీ ఏదైతే అనేక రకాల పథకాలు అమలు చేస్తుందో ఆ పథకాలు, కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలి, కార్య పద్ధతి, అలాగే ఏదైతే సంస్థాగత నిర్మాణంలో కమిటీలు ఏ విధంగా వేసుకోవాలి, అలాగే బూత్ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా 4 ప్రత్యేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పథకాల్లో ప్రజల్ని చేర్చే విధంగా చేరువ అనే కార్యక్రమం, అలాగే ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో సమస్యల్ని పరిష్కరించడానికి పార్టీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్ ఆఫీసులు, అలాగే ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర జనతా వారధి అనే కార్యక్రమం నిర్వహించుకోవటం, అలాగే ప్రజల యొక్క సమస్యలు కూడా ప్రతి కార్యాలయంలో స్వీకరించే విధంగా ఈ యొక్క వారధి కార్యక్రమం ఉండబోతుంది. అలాగే ప్రతి ఊరికి పార్టీ యొక్క జెండా ఎగరేయటంతో పాటు ఆ యొక్క గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవన్నీ కూడా ప్రజలకి కళ్ళ కట్టే విధంగా తెలియజేసే ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలని చెప్పి ఆ విధంగా మన ఊరు మన జెండా అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16,000 గ్రామాల్లో కూడా ఆ విధమైన కార్యక్రమాన్ని తీసుకెళ్లబోతున్నాం.